నమస్కారం. ఈరోజు మనం శ్రావణ శుద్ధ షష్ఠి రోజున జరుపుకునే కల్కి జయంతి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. తప్పకుండా. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అసలు ఈ రోజు ప్రాముఖ్యతేంటి, దీని వెనక నమ్మకాలేంటి, ఆచారాలు, వీటన్నిటిని కొంచెం వివరంగా చూద్దాం. ముఖ్యంగా విష్ణుమూర్తి 10వ అవతారం అంటున్నారు కదా, కల్కి భగవానుడు. ఆ విషయాలు తెలుసుకుందాం. అవునవును. హిందూ విశ్వాసాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయమండి. అంటే మహావిష్ణువు లోకంలో ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు దాన్ని సరిచేయడానికి ఎన్నో అవతారాలెత్తారని మనకు తెలుసు. అవును, దశావతారాలంటాం గదా. అవును. ఆ 10లో అంటే మత్స్య, కూర్మ, వరాహ ఇలా రామ, కృష్ణ అవతారాల తరువాత బలరాముడు లేదా బుద్ధుడు అని కొన్ని వాదనలున్నా 9 పూర్తయ్యాయని భావిస్తారు. సరే. ఇక 10వది చివరిది అయిన అవతారమే కల్కి అవతారమనమాట. ఈ కలియుగం అంతమైపోయే దశలో అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు ఆయన వస్తారని, దుష్టులని శిక్షించి మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓ, అంటే యుగాంతంలో వస్తారన్నమాట. ఆ మార్పు తీసుకురావడానికి, అంటే యుగధర్మాన్ని బట్టి భగవంతుడే స్వయంగా వస్తారనే నమ్మకం ఇది. మరి కల్కి అనే పేరుకు ప్రత్యేకంగా ఏమైనా అర్థముందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. కల్కి అన్న పదం సంస్కృతంలో కల్కా అనే పదం నుంచి వచ్చింది అనంటారు. కల్కా? అవును, కల్కా. దానికి అర్థం స్థూలంగా చెప్పాలంటే మలినాన్ని, కాలుష్యాన్ని లేదా చెడును, దుష్టశక్తులను నాశనం చేసేవాడు అని. ఆ పేరులోనే ఆయన వచ్చే పనేంటో తెలిసిపోతోంది కదా. నిజమే, పేరులోనే ఉంది కల్మషాన్ని తీసేసేవాడని. భలే ఉంది. మరి అంత ముఖ్యమైన రోజు కదా ఈ కల్కి జయంతి. భక్తులు ఎలా జరుపుకుంటారు, ఏమేం చేస్తారు సాధారణంగా? ఆ భక్తులు చాలా శ్రద్ధగా ఉంటారండి. ఈరోజు చాలామంది ఉపవాసం పాటిస్తారు. అంటే రోజంతా ఆహారం తీసుకోకుండా లేదా చాలా పరిమితంగా తీసుకుని భగవంతుడి మీదే ధ్యాస పెడతారన్నమాట. ఉపవాసం, సరే. ఇంకా మంత్రజపం చాలా ముఖ్యం. విష్ణు సహస్రనామం చదవడం, నారాయణ మంత్రం జపించడం, ఇంకా ప్రత్యేకంగా కల్కిదేవుడికి సంబంధించిన బీజమంత్రాన్ని కూడా జపిస్తారు. బీజమంత్రం అంటే అంటే దేవతా స్వరూపం యొక్క మూలశక్తిని ఆవాహన చేసే ఒక శక్తివంతమైన మంత్రమనమాట. దాన్ని జపిస్తే ఆ దైవ అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఓ, అర్థమైంది. అలాగే స్వామి విగ్రహానికి గాని పటానికి గాని పంచామృతాలతో అభిషేకం చేస్తారు. తెలుసుకదా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. అవును, తెలుసు. అభిషేకం అది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక రకమైన శుద్ధీకరణ, సమర్పణా భావమనమాట. ఇంకా తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కూడా ఒక ఆచారముంది. అంటే ఉపవాసం, జపం, అభిషేకం, దానం ఇలాంటి పనుల ద్వారా దేవుడికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తారన్నమాట. ఇందాక మీరు చెప్పినట్టు కల్కి అంటే మలినాన్ని తీసేసేవాడని. ఈ ఆచారాలు కూడా ఒక రకంగా మనలోని మలినాల్ని తొలగించుకునే ప్రయత్నమే అనుకోవచ్చా? నిస్సందేహంగా. ఆ దృష్టితో చూడటంలో తప్పేమీ లేదు. వ్యక్తిగత స్థాయిలో మనని మనం శుద్ధి చేసుకునే ప్రయత్నమది. ఇక పెద్ద స్థాయిలో చూస్తే ఈ జయంతి అసలు ఉద్దేశ్యం హిందూ ధర్మంలోని మూలసూత్రాలను గుర్తుచేసుకోవడం. ధర్మాన్ని నిలబెట్టడం. అవును, ధర్మాన్ని మళ్లీ స్థాపించాలనే ఆశ, ఆ సంకల్పం అది ముఖ్యమన్నమాట. చెడుమీద మంచి ఎప్పుడు గెలుస్తుంది అనే నమ్మకాన్ని బలపరుస్తుంది. మనుషుల్లో మళ్లీ భక్తి, విశ్వాసం, మంచి నడవడిక పెరగాలి అనేదానికి ఇది ప్రతీక. అవును. భక్తులు కేవలం వాళ్ల పాపాలు పోవాలనో, మోక్షం రావాలనో కాదు, లోకమంతా బాగుండాలని, ప్రపంచ శాంతి కోసం కూడా ప్రార్థిస్తారు ఈరోజు. కలియుగం ముగింపుకి, సత్యయుగం ఆరంభానికి సూచన అని కూడా గట్టిగా నమ్ముతారు కదా. అవునవును. కాలచక్రంలో అదొక ముఖ్యమైన మార్పుకు సంకేతం. పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా, అధర్మం ఎంత పెరిగిపోయినట్టు అనిపించినా చివరికి గెలిచేది ధర్మమే అనే ఒక ఆశ, ఒక భరోసా ఇస్తుంది ఈ నమ్మకం. కరెక్ట్. అధర్మం పోయి ధర్మం మళ్లీ వస్తుంది అనే భావన, అది కేవలం యుగాంతంలోనే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా ఏవైనా కష్టాలొచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఒక స్ఫూర్తినిస్తుంది. నిజమే. అంటే కల్కి జయంతి అంటే ఏదో పాత కథ గుర్తు చేసుకోవడం కాదు. అది ధర్మం, శాంతి, సత్యం ఎప్పటికీ ఉంటాయని చెప్పే ఒక గట్టి నమ్మకం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది చూడండి. ఏంటది? ఈ అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని మళ్లీ పెక్కడం అనేది, అది కేవలం యుగాంతంలో కల్కీ భగవానుడే చెయ్యాలా
లేక అది ప్రతి మనిషి జీవితంలో, ప్రతి సమాజంలో ఎప్పుడూ జరగాల్సిన పనేనా? ఆహ్ మంచి ప్రశ్న. ఆ మార్పు తీసుకురావడంలో మన పాత్ర ఎంత? మనమేం చేయగలం? ఈ దిశగా ఆలోచిస్తే మనకు ఈ జయంతి నుంచి ఇంకా లోతైన అర్థం స్ఫురించవచ్చేమో. చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.